హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు టెంపుల్ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను, మిరియాలు 1.5 స్పూను, పచ్చిమిర్చి ఒక 20 పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు, చింతపండు. నేనైతే 300 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఇది నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు పడేసేసి ఇప్పుడు గిన్నెలో వేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత, ఇవి దోరగా వేగిన తర్వాత నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అవి ముందుగానే వేస్తే. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత చిటపట్లాడాక ఇప్పుడు ప్లేట్లో పక్కన వేసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేస్తే చాలా సువాసన ఉంటుంది. పులిహోర కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండును బాగా నానింది. ఇది చింతపండు ఇలా మెదుపుకొని బాగా వడగట్టేది తీసుకొని అందులో రసం అంతటిని తీసేసుకోవాలి. పిప్పినంతటిని పడేయాలి. చూడండి చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో రసం అంతా తీసుకోవాలి. ఈ పులిహోర పేస్టు ఒక నెల నిలువ ఉంటుంది. వేడివేడి అన్నంలో మనం కలుపుకొని తింటుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్ళచ్చు, పిల్లలైనా పెద్దలైనా. ఇప్పుడు పెనం తీసుకొని ఈ చింతపండును పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. పచ్చివాసన వస్తే చింతపండు బాగుండదు. ఇలా ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని ఒక 1/2 లీటరు ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడాక ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక బుడ్డమిరపకాయలు వేసుకోవాలి. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు శనగగింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ శనగగింజలు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులిహోరలో. ఇలా అంతగా కలుపుకున్న తర్వాత పసుపు కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో పసుపు వేసేసరికి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉండే టెంపుల్ పులిహోర రెడీ అండి. పేస్ట్ ఇలా మీరు కూడా చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తినేయచ్చు. లంచ్ బాక్స్ కూడా కలుపుకొని వెళ్ళచ్చు.
చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.